ఏ ఇండికేటర్ అన్న తీసుకోండి, భారతదేశంలో ఇవాళ తెలంగాణ సాధించిన విజయాలు, తెలంగాణ సాధించిన అపురూపమైన కొన్ని మైల్ స్టోన్స్ ఏవైతున్నాయో ఐ థింక్ దే స్టాండ్ అన్పారలల్డ్. అందులో ఏం అనుమానం కూడా అక్కర్లేదు. ఇఫ్ ఐ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ వన్ వర్డ్ సార్, ఎందుకంటే నేను టెక్నాలజీ మినిస్టర్గా కూడా పనిచేశాను, తెలంగాణ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్టప్ స్టేట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. 79 ఏళ్ల భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణను మించి ఒక దశాబ్ద కాలంలో ప్రగతి సాధించిన రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడా లేదు, ఏదీ లేదు. ఇది నిర్వివాదం. కాబట్టి ఇఫ్ ఐ హ్యావ్ టు సమ్ అప్ ఇన్ వన్ వర్డ్, ఇట్స్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్టప్ స్టేట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. దట్స్ వాట్ ఐ వుడ్ సే. థ్యాంక్ యూ సార్. జస్ట్ మినిట్ ప్లీజ్, బీ డిసిప్లిన్. నేను అడిగిన దగ్గర అడగకండి క్వశ్చన్, ఇచ్చినప్పుడే తీసుకోండి. జస్ట్ మినిట్ బాస్, నేను అడిగిన దగ్గర ఎవరు అడగకండి ప్లీజ్. నా చేతిలో డిసిప్లిన్. కేటీఆర్ గారు, మీ పార్టీ పందా రోజు రోజుకు మారిపోతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఉద్యమ సమయంలో మీరు హింస అనేది లేకుండా ఉండాలి అని ఒక పందాతో వెళ్ళారు. కానీ ఇప్పుడు బాల్కా సుమన్ లాంటి వాళ్ళు మిలిటెంట్ విధానమే మాకు కావాల్సింది ఒక ప్రకటన చేశారు. సెకండ్ క్వశ్చన్, మీరు అధికారంలోకి వస్తే ఫీచర్స్ని రద్దు చేస్తారా? 2 క్వశ్చన్లు అడిగారా? మా పార్టీ యొక్క పందా ఏం మారలేదు బ్రదర్. మొదటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ గారు చెప్పింది శాంతియుత పద్ధతిలో ఒక చుక్క రక్తం చిందించకుండా తెలంగాణ సాధించాలి, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ముందుకు పోవాలనే దృక్పథంతోనే పోయాము. అట్లాగే ఈరోజు కూడా ఉన్నాం. సరే, బాల్కా సుమన్ గారు మాట్లాడిన మాటల గురించి మీరు అడిగారు. బాల్కా సుమన్ గారి గురించి మాట్లాడిన మాటల గురించి అందులో ఏం అనుమానం ఏం లేదు. వారు డెఫినెట్గా పొరపాటుగానే మాట్లాడారు. అందులో ఏమాత్రం మీకు అనుమానం కూడా అక్కర్లేదు. మిలిటెన్సీ స్పిరిట్తో పనిచేయాలన్నారేమో కానీ మిలిటెంట్ పోరాటాలు చేయాలన్నారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అనింటే అది తప్పు, ఒకవేళ ఆయన అనింటే అది 100% తప్పు. దానిలో ఏకీభవించే సమస్య లేదు. కానీ రెండో మాట నేను అడిగేది బ్రదర్, సరే బాల్కా సుమన్ గారు ఆ మాట అన్నారని చెప్పి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు. నేను అడుగుతా ఉన్నా రమేష్ గారు, మీరు క్రైమ్ బీట్ కూడా చూశారు ఇదివరకు. ఒక మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు ఆయన, హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ని తగలబెడతా అన్నాడు, దాడి చేశారు. కేసీఆర్ గారి గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ని తగలబెడతా అన్నాడు. ఆయన మీద కనీసం కేసు అన్న పెట్టారా? అట్లాగే ఇంకో ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే గారు, అక్కడ ఒక ఫార్మా కంపెనీ ఉంటే దాన్ని తగలబెడతా అన్నాడు. ఎమ్మెల్యే గారు, సిట్టింగ్ ఎమ్మెల్యే, బాల్కా సుమన్ మాజీ ఎమ్మెల్యే, ఏం యాక్షన్ తీసుకున్నారు? అట్లాగే మొన్న ఒక ఎమ్మెల్యే గారు చెయ్యి నరికేస్తానో ఏదో అన్నాడు, ఏం యాక్షన్ తీసుకున్నారు? నేనేమంటున్నా అంటే, జస్టిస్ అయినా లా అండ్ ఆర్డర్ అయినా సెలెక్టివ్గా ఉంటే కుదరదు. బాల్కా సుమన్ మాట్లాడింది తప్పని మీరు భావిస్తే, మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నారు కదా మా జెండా దిమ్మెలు కూల్చాలని, అది హింస కాదా? ఎవరు ముఖ్యమంత్రి గారు ఆ మాట అనడానికి? రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి స్వయంగా బీఆర్ఎస్ జెండా దిమ్మెలు కూల్చండి అని పిలుపునిస్తాడా? మరి అది కేసు పెట్టరా ఆయన మీద? ఇంకోటి, ఆయన మాట్లాడే రోత భాష మీద, కేసీఆర్ చావును కోరుకుంటూ కేసీఆర్ గారి మీద మాట్లాడే దరిద్ర భాష మీద ఎన్ని కేసులు పెట్టాలి? కాబట్టి కేవలం బాల్కా సుమన్ మాట్లాడిన దాన్ని ఒక ఫ్రేమ్లో చూపెట్టి మరి కాంగ్రెస్ నాయకులు బారా ఖూన్ మాఫ్ అంటే అది కుదరదు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అందరికీ ఒకటే ఉండాలి, అందులో అనుమానమే లేదు. మీరు ఫ్యూచర్ సిటీ గురించి అడిగారు బ్రదర్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ మైండ్ సెట్. అది ఫ్యూచర్ సిటీ లేదు, గడిది గుడ్డు లేదు, అక్కడ ఏం లేదు. ఇట్ వాజ్ ల్యాండ్ దట్ వాజ్ అక్వైర్డ్ ఫర్ ఫార్మా సిటీ. హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం 14,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చట్టాన్ని వినియోగించి మేము ఆ ల్యాండ్ తీసుకున్నాం. 7 సంవత్సరాలు పట్టింది ఆ ల్యాండ్ సేకరించడానికి. ఇట్ వాజ్ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. కండిషనల్ టు వాట్? కండిషనల్ టు సెట్టింగ్ అప్ ఫార్మా పార్క్, ఫార్మా యూనిట్స్. ఇవాళ ఫార్మా సిటీ లేదు, ఏమీ లేదు. మేము అక్కడ జూ పెడతాం, వంతారం తీసుకొస్తాం, మేము అక్కడ ప్లాట్లు ఇస్తాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం. భయ నేనేమంటున్నా అంటే, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రేమ ముఖ్యమంత్రి గారికి ఉంటే మంచిర్యాలలో ఇవ్వండి, బుద్వేల్లో ఇవ్వండి, బ్రహ్మాండమైన జాగాలు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు ఇవ్వండి, మేమెందుకు వద్దంటాం? మేము జర్నలిస్టుల విషయంలో, మీరు ప్రెస్ క్లబ్లో ఉన్నాను కాబట్టి, మీరు ప్రత్యేకంగా మొత్తం మీరే ఉన్నారు కాబట్టి ప్రెస్ మిత్రులు, నేను చెప్తా ఉన్నా, భారతదేశంలో బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం నిధి పెట్టిన నాయకుడు ఎవరండి? కేసీఆర్ గారి పేరున్న ఉన్నారా? చూపెట్టండి నాకు. కేసీఆర్ ఇస్ ద ఓన్లీ చీఫ్ మినిస్టర్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద